స్వామీ, నా జీవితం చాలా దుర్భరంగా మారింది. దేన్ని చూసినా, ఎవర్ని చూసినా నాకు చాలా భయం కలుగుతుంది. నా ఈ పరిస్థితిని మార్చుకోవడానికి నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా గతం, నాలో రేపిన గాయాలను ఎంతగా మర్చిపోదామన్నా నా వల్ల కావడం లేదు. అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా నా బాధ మరింత ఎక్కువవుతుందే కాని ఏమాత్రం తగ్గడం లేదు. రేపటి నా భవిష్యత్తును తెలుసుకుంటే నాకు ఎంతో విచారంగా ఉంది. అది శూన్యంగా కనబడుతోంది. జీవితంలో అన్ని దార్లు మూసుకుపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ సమయాన నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఎటువైపు వెళ్లాలో దిక్కు తెలియడం లేదు. మనుషులపై ఉన్న కాస్తంత నమ్మకం కూడా రోజురోజుకూ అడుగంటుతోంది. జీవితంలో ఎవర్ని నమ్మాలన్నా కూడా భయం వేస్తుంది. అంధకారమైన కారుచీకట్లలో ఒక చిరుదీపం కోసం వెతుకుతున్నట్లు నా సమస్యలకు పరిష్కారాన్ని ప్రతిరోజూ అన్వేషిస్తూనే ఉన్నాను. అయినా నా సమస్యకు పరిష్కారం ఏమాత్రం లభించడం లేదు. మీరు ఈ ప్రాంతానికి వచ్చారని తెలిసింది. మీరు ఎంతోమందిని ఎన్నో రకాలైన సమస్యల నుండి రక్షించారని విన్నాను. అందుకోసమే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడిదాకా వచ్చాను. మీరు ఎలాగైనా నా సమస్యలకు పరిష్కారం చూపించి నా జీవితం మీద కోల్పోయిన ఆశను మళ్లీ తిరిగి బ్రతికించండి అని గౌతమబుద్ధుణ్ణి వేడుకున్నాడు ఒక గ్రామస్థుడు. అప్పుడు గౌతమబుద్ధుడు ఆ యువకుణ్ణి పైకి లేపి, లేనాయనా, దుఃఖించకు. నీలో పేరుకుపోయిన ఈ దుఃఖమే నీ జీవితంలో అన్ని సమస్యలకు కారణం. ముందు నీ దుఃఖాన్ని తొలగించుకుంటే నీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ప్రశాంతంగా ఉన్న మనస్సు నీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. అంధకారమైన నీ జీవితంలో తిరిగి మళ్లీ వెలుగును ప్రసరింపజేసేలా చేస్తుంది. అందుకే జీవితంలో నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆందోళన పడకు. నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. దాని గురించి అతిగా ఏదేదో ఆలోచిస్తూ దాన్ని భూతధ్వనిలో చూస్తూ నిన్ను నువ్వు ఒత్తిడికి గురిచేసుకోకు. ఆ సమస్యను మరింత జటిలం చేసుకోబోకు. ఇకపోతే భయం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో కొంత ఉంటుంది. అది సాధారణంగా ఉన్నంతవరకు ఎటువంటి సమస్య లేదు. అది మితిమీరినప్పుడే జీవితంలో అన్ని సమస్యలు కలుగుతాయి. మితిమీరిన భయమనేది నీలో పుట్టి విషంలా నీలో పెరిగి సమూలంగా నిన్ను వశపరుచుకుంటుంది. అది నిన్ను ముందుకు పోనివ్వకుండా, నిన్ను ఏ పనిని చెయ్యనివ్వకుండా తన కోరల్లో నిన్ను బంధించి పెట్టి ఉంచుతుంది. అది జీవితం యొక్క మాధుర్యాన్ని నీకు తెలియకుండా చేస్తుంది. నీలో పేరుకుపోయిన భయం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే జీవితం మళ్లీ కొత్తగా మొదలవుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది నీలాగే అర్థంపర్థంలేని విషయాలకు భయపడుతూ వాటిని తమ భ్రమలతో పెంచి పోషిస్తూ జీవితంలో వాటికి బందీ అయిపోయి ఈ జీవితాన్ని దుర్భరంగా జీవిస్తూ ఉన్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మితిమీరిన భయాలు మీ జీవితాన్ని నరకంగా మారుస్తాయి. గతంలో జరిగిన సంఘటనలో రేపు ఏదో జరగబోతుందన్న భ్రమలో మన భయానికి మూల కారణాలు. గతం గడిచిపోయినది. అది ఏం చేసినా, ఎలా చేసినా ఎప్పటికీ ఎన్నటికీ ఇక తిరిగి రాదు. దాని గురించి ఆలోచించడమంటే ఎంతో విలువైన మీ సమయాన్ని వృధా చేసుకోవడమే. ఇక భవిష్యత్ రూపులేనిది. రేపు ఏం జరగబోతుందో ఎవరూ ఊహించలేరు కాబట్టి దాని గురించి ఆలోచించడం వృధా. ఇక ప్రస్తుతం ఈ సమయం మాత్రమే నీ చేతిలో ఉన్నది. దీన్ని నువ్వు ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే రేపటి రోజున అంతా నీకు అనుకూలంగా మారిపోతుంది. ఈ విషయాన్ని నువ్వు అసలు మర్చిపోకు. నువ్వు అన్నీ చెయ్యగలవు, నువ్వు అన్నీ సాధించగలవు అన్న ఈ వాస్తవాన్ని నువ్వు పదే పదే మననం చేసుకుంటూ ఉండు. అర్థంపర్థంలేని భయాలకు నీ జీవితంలో చోటు ఇవ్వకు. వర్తమానంలో ఎరుకుతో జీవించడం నేర్చుకో. ఇక సాటి మనుషులు, వారు కూడా మీలాగే ఈ భూమిమీదకి జీవించడానికి వచ్చినవారే. వారిని చూసి అతిగా భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే నీ జీవితంలో ఎదుటివారిని విశ్వసించేటప్పుడు కాస్తంత ఎరుకతో ఉండు. ఎదుటివారితో మెలిగేటప్పుడు నీ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించు. జీవితంలో ఇంతవరకు నువ్వు సంపాదించిన జ్ఞానాన్ని నీ సమస్యతో నువ్వు కలిపి చూస్తే నీ సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తుంది, పరిష్కరించలేనిదిగా అనిపిస్తుంది. అదే నువ్వు నీ జీవితంలో జ్ఞానాన్ని మరింత పెంచుకొని నీ భయాన్ని వదిలిపెట్టినప్పుడు నీ సమస్య చాలా సరళమైపోతుంది. దానికి చక్కని పరిష్కారం వెంటనే నీకు లభిస్తుంది. ప్రతి తాళంకప్పను తెరవడానికి ఒక సరైన కీ ఉంటుంది. అలాగే జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు దాన్ని పరిష్కరించడానికి ఒక సరైన మార్గముంటుంది. నీ భయాన్ని వదిలిపెట్టి నీ సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే అప్పటివరకు నీ జీవితాన్ని బంధించి ఉంచిన భయాలు, బాధలు, నీ సమస్యలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెంటనే తొలగిపోతాయి. సూర్యుడు ప్రతిరోజూ కొత్తగా ఉదయిస్తాడు. ప్రతిరోజూ కొత్తగా ఉంటుంది. కాని మనం మన నిన్నటి ఆలోచనలతో కుదిరితే గతంలో లేకపోతే వర్తమానంలో జీవిస్తూ ప్రస్తుతం మనం చెయ్యాల్సిన పనిని మర్చిపోతూ ఉంటాం. అలా ఆలోచించడం ఆపి ఇకనైనా మీ జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించండి.
వర్తమానంలో ఆనందంగా జీవించడాన్ని అలవాటు చేసుకోండి. ఇంతవరకు మీకు పనికిరాని మీ ఆలోచనా విధానాన్ని ఇకనైనా వదిలిపెట్టండి. ఎప్పుడైతే మనలో దాగి ఉన్న భయాలు, భ్రమలు తొలగిపోతాయో, మన ఆలోచన విధానం మారుతుందో, అప్పుడే జీవితం మళ్లీ కొత్తగా మొదలవుతుంది. మీలో దాగి ఉన్న భయాలను తొలగించుకోవడానికి ఏకైక మార్గం ఏమిటంటే, మీకు భయం కలిగించే పనుల్ని పదే పదే చేయడం. జీవితంలో భయాన్ని తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గం. ఎప్పుడైతే మీలో దాగియున్న భయం తొలగిపోతుందో, అప్పుడే మీ జీవితం వీడిపోయిన వసంతాలు మళ్లీ తిరిగి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మీ జీవితాన్ని అందంగా, ఆనందంగా మారుస్తాయి అని చెప్పాడు గౌతమబుద్ధుడు ఆ గ్రామస్తునితో. గౌతమబుద్ధుని మాటలు విన్న ఆ గ్రామస్తుని మనస్సు అప్పుడు ప్రశాంతంగా మారింది. అప్పటివరకు తన జీవితంలో ఏం జరిగిందో అతనికి అవగతమైంది. అప్పుడు అతను గౌతమబుద్ధుడికి కృతజ్ఞతలు తెలిపి ఎంతో సంతోషంతో తమ గ్రామం వేసి బయలుదేరాడు. Thank you so much for watching our video.